ఓం నమో భగవతే శ్రీరమణాయ. ప్రశ్న: విముక్తి నొందడానికి గురుకృప ఏ విధంగా ముఖ్యం? జవాబు: విముక్తి అనేది నీ బయట ఎక్కడా లేదు. విముక్తి పొందాలన్న తపన ఉంటే లోపల గురువు ఆత్మ లోపలికి లాగుతాడు, బయట గురువు అందులోకి తోస్తాడు. అదే గురువు యొక్క అనుగ్రహం. ప్రశ్న: గురువు అవసరం లేదని మీరన్నట్టు కొందరు చెప్తారు, మరికొందరు దీనికి వ్యతిరేకంగా చెప్తారు. మహర్షి దీని విషయం ఏమంటారు? జవాబు: గురువు అంటే ఏమిటనుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. గురువు మనిషి రూపంలోనే ఉండనక్కర్లేదు. దత్తాత్రేయునికి 24 గురువులు, వారిలో పంచభూతాలు అంటే భూమి, నీరు వగైరా కూడా ఉన్నాయి. ఈ ప్రపంచంలోని ప్రతిదీ ఆయన గురువే. గురువు విధిగా అవసరమే. బుద్ధి అనే అరణ్యంలో నుంచి, ఇంద్రియ జ్ఞానం నుంచి మనిషిని బయటికి తీసుకువెళ్ళగలిగేది గురువు తప్ప ఇంకెవ్వరూ కాదని ఉపనిషత్తులు అంటాయి. కాబట్టి గురువు ఉండాలి. ప్రశ్న: నేననేది మానవాకారం గల గురువు గురించి. మహర్షికి ఎవ్వరూ లేరు కదా? జవాబు: నాకెప్పుడో ఒకప్పుడు ఉండి ఉండవచ్చు. నేను అరుణాచలాన్ని స్తుతించలేదా? గురువు అంటే ఏమిటి? గురువు అంటే భగవంతుడే, ఆత్మే. ప్రారంభంలో మనిషి తన కోరికలు తీరటానికై భగవంతుడిని ప్రార్థిస్తాడు. కొంతకాలానికి తన భౌతిక వాంఛల తృప్తి కోసం ప్రార్థించడం మాపివేస్తాడు. భగవంతుని కోసమే ప్రార్థిస్తాడు. అప్పుడు అతనికి భగవంతుడు మనిషి రూపంలోనో మరొక విధంగానో దర్శనమిస్తాడు. అతనిని అతని అవసరాల బట్టి అతని ప్రార్థనలను అనుసరించి తన వద్దకు తీసుకువెళతాడు. ప్రశ్న: ఒక గురువుకి విధేయమై ఉన్నప్పుడు ఇతరులను గౌరవించడం సాధ్యమేనా? జవాబు: గురువు ఒక్కటే. అతడు భౌతికం కాదు. బలహీనత ఉన్నంత వరకు ఏదో ఒక ఆసరా కావాలి. ప్రశ్న: జిడ్డు కృష్ణమూర్తి గురువు అవసరం లేదంటారు. జవాబు: ఆయనకు ఆ విషయం ఎట్లా తెలిసింది? ఆత్మసాక్షాత్కారమైన తర్వాత ఆ మాట అనవచ్చు, అంతకు పూర్వం కాదు. ప్రశ్న: సత్యాన్ని మేము గ్రహించేందుకు శ్రీ భగవాన్ సహాయపడతారా? జవాబు: సహాయం ఎప్పుడూ ఉండనే ఉంది. ప్రశ్న: అంటే ప్రశ్నలు అడగటం అనవసరమైన మాట, కానీ ఎప్పుడూ ఉండే ఆ సహాయం నాకు అనుభవం కావడం లేదు. జవాబు: శరణాగతి నొందు, అప్పుడు తెలుస్తుంది. ప్రశ్న: నేనెప్పుడూ మీ పాదాల చెంతనే ఉన్నాను. మేము అనుసరించటానికి శ్రీ భగవాన్ ఏదైనా ఉపదేశం ఇస్తారా? ఎక్కడో 600 మైళ్ళ దూరంలో ఉండేవారికి సహాయం ఎట్లా లభిస్తుంది? జవాబు: సద్గురువు లోపలే ఉన్నాడు. ప్రశ్న: నేను చూడగల గురువు కావాలి. జవాబు: చూడగల గురువే తాను లోపల ఉన్నానంటున్నాడు. ప్రశ్న: గురుకృప మీదనే కదా కృతార్థత ఆధారపడి ఉంటుంది. జవాబు: అవును, నీ అభ్యాసం కూడా అనుగ్రహం వల్లనే కదా. కృతార్థత నీ అభ్యాసాలకు ఫలితమే, వాటిని అనుసరించే ఉంటుందది. నవనీత కైవల్యంలో ఒక పద్యం ఉంది. దాని భావము ఇది: గురు, నీవెప్పుడూ నాతోనే, ప్రతి జన్మలోనూ నన్ను గమనిస్తూనే ఉన్నావు. నాకు ముక్తి లభించే వరకు నా గమనాన్ని నిర్ణయిస్తూనే ఉన్నావు. అవసరం వచ్చినప్పుడు ఆత్మే గురువుగా బయట సాక్షాత్కరిస్తుంది. లేకపోతే అవసరమైన ఏదో చేస్తూ ఎప్పుడూ లోపలే ఉంటాడు. ప్రశ్న: శ్రీ షిర్డీ సాయిబాబా యొక్క భక్తులు ఆయన పటాన్ని పూజిస్తూ అదే తమ గురువు అంటారు. అదెట్లా సాధ్యం? ఆ పటాన్ని భగవంతునిగా ఆరాధించవచ్చునే గాని గురువుగా ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? జవాబు: దానివల్ల ఏకాగ్రత వస్తుంది. ప్రశ్న: బాగానే ఉంది, అది ఏకాగ్రతకి అభ్యాసం కావచ్చు. ఆ ఏకాగ్రతకి కూడా గురువు అవసరమే కదా? జవాబు: తప్పకుండాను. గురువు అంటే గురియే కదా, అంటే ఏకాగ్రతే కదా. ప్రశ్న: నిర్జీవమైన పటం గాఢమైన ఏకాగ్రతని ఎట్లా కలిగిస్తుంది? అభ్యాసంలో చూపగల సజీవమైన గురువు కావాలి దానికి. శ్రీ భగవానికి సజీవమైన గురువు లేకుండా పరిపూర్ణత సాధ్యమైంది, కానీ నా బోటి సామాన్యునికి ఎట్లా? జవాబు: నిజమే, నిర్జీవమైన పటాన్ని పూజిస్తుంటే కొంత ఏకాగ్రత వస్తుంది మనస్సుకి. తన ఆత్మ గురించి విచారం వల్ల తెలుసుకోకపోతే ఆ ఏకాగ్రత ఎల్లప్పుడూ నిలవదు. ఆ విచారానికి గురువు కావాలి. ప్రశ్న: తన శక్తిని కొంత శిష్యునికి దారపోయడం ద్వారా గురువు శిష్యునికి ఆత్మసాక్షాత్కారం కలగజేయగలడంటారు, నిజమేనా? జవాబు: అవును, ఆత్మసాక్షాత్కారానికి కల అడ్డంకులను తొలగిస్తాడు గురువు. ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించడు. ఆత్మ ఎప్పుడూ సాక్షాత్కారమయ్యే ఉంది. ప్రశ్న: ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలనుకుంటే గురువు ఉండి తీరాలా? జవాబు: ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని అనుకున్నంత కాలము గురువు అవసరమే. గురువే ఆత్మ. గురువునే అసలైన ఆత్మగానూ నీవు వ్యక్తిగతమైన జీవిగానూ భావించు. ఈ ద్వయీభావం పోవటం అంటే అజ్ఞానం పోయినట్టే. నీలో ద్వయీభావం ఉన్నంత కాలం గురువు ఆవశ్యకమే. నీవు శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నావు. అందువల్లే గురువు కూడా ఒక దేహమనే భావిస్తావు. నీవు దేహానివి కావు, గురువు కాడు.
నీవు ఆత్మవి, గురువు అంతే. ఈ జ్ఞాన సంపాదననే నీవు ఆత్మసాక్షాత్కారం అంటున్నావు. ప్రశ్న: ఒక వ్యక్తి గురువుగా ఉండటానికి సమర్థుడవునో కాదో ఎట్లా తెలుస్తుంది? జవాబు: ఆయన సన్నిధానంలో నీకు కలిగే మనశ్శాంతి వల్ల, ఆయన పట్ల నీకు ఉన్న గౌరవం వల్లను. ప్రశ్న: గురువు అసమర్థుడని తేలితే అతనిలో పూర్తి విశ్వాసం ఉన్న శిష్యుని గతి ఏమి కాను? జవాబు: ఎంత చేసుకున్న వారికంతా. ప్రశ్న: గురుకృప నాకు అనుగ్రహింపరా? జవాబు: కృప ఎప్పుడూ ఉంటూనే ఉంది. ప్రశ్న: కానీ నాకు అది తెలియటం లేదు. జవాబు: ప్రపత్తి ఉంటే ఆ అనుగ్రహం తెలుస్తుంది. ప్రశ్న: నేను మనసారా శరణుజొచ్చాను, నా మనసు నాకు తెలుసు కదా, అయినా నాకు అనుగ్రహం తెలియటం లేదు. జవాబు: నీవు నిజంగానే శరణుజొచ్చి ఉంటే ఈ ప్రశ్నలు ఉదయించవు. ప్రశ్న: నేను శరణాగతి వచ్చాను, అయినా ఈ ప్రశ్నలు ఉదయిస్తూనే ఉన్నాయి. జవాబు: అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, నీ సమాలోచనే మారుతూ ఉంటుంది, దోషం ఇంకెక్కడ ఉండగలదు?